హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే ఇగో ఈ గార్డెన్కి వచ్చామన్నమాట. సో సిటీ ఫామ్కి వచ్చాము. ఎంత బాగుందో. సో ముందు నుంచి చూసినైతే చాలా బాగుంది. లోపలికి వెళ్దాము. ముందు అయితే మనకు వెల్కమ్ చెప్పడానికి ఫ్లవర్స్ ఉన్నాయి. అసలు అవసరం అంటే అవసరం ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి కదా. నేనైతే చాలా పిక్చర్స్ తీసుకున్నా. ఇక్కడ మీకు వెనక నుంచి గొర్రెల సౌండ్ వినిపిస్తుందా? సో చాలా అంటే చాలా బాగుంది తెలుసా. ఇక్కడ బొమ్మలు కానీ ఇవన్నీ లొకేషన్ కానీ సేమ్ ఊర్లెక్కనే ఉంది. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. సో లోపలికి వెళ్ళిపోదాం మనమైతే. ఇంకా ప్లే ఏరియా ఉంది, కెఫే ఉంది, గార్డెన్స్ ఉంది, షాప్ ఉంది. సో యానిమల్స్ కూడా ఉన్నాయంట లోపల. లైక్ బయట చూడండి, బయట నుంచి అయితే సౌండ్ వినిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. చెర్రీస్ అన్నీ, ఆపిల్స్ అన్నీ ఉన్నాయంట. సో ముందు నుంచి అయితే ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ చూడండి, షిప్ ఉంది, గొర్రె ఏమన్నా ఇస్తామని చెప్పి చూస్తుంది పాపం. ఇంకా ఆవులు. సారీ. ఇంకా ఇట్లా ఇట్లా ఇక్కడ మేకలు వండుకున్నాయి చూడండి. ఇందులో మేకలు వండుకున్నాయి. ఇంకా ఇక్కడ ఇంకా పెద్ద ఆవు ఉంది. ఇంకా పెద్ద ఎంత పెద్ద. అంటే వస్తుందా అది? తీసుకురా. వావ్, నాకు ఇట్లా అనిపిస్తుంది. కోళ్ళు పక్షుల గూళ్ళు అనమాట ఇవన్నీ. సిటీ సెంటర్లో ఉంది, చాలా బాగుంది. మీరు ఇక కోళ్ళు చూడండి. గ్రీష్ ఇలాంటి కోళ్ళు మన ఇంటికాడ తెలుసా. వస్తున్నా. ఏముంది? ఓహో, ఈ చిన్న కోళ్ళు కోళ్ళు కావు, ఈ బుర్కలు అవి. ఈ కోళ్ళు కావు, పక్షులు. చిన్న బుర్కలు అవి ఇవి, ఈ కోళ్ళు కావు. గోడ నడుస్తా అడనే చూడు, ఉరుకుతున్నాయి. ఓ, ఇట్స్ వెరీ నైస్ సాంగ్. ఈ కోళ్ళు నాకైతే అన్నిటికంటే కోళ్ళు నచ్చినాయి. ఇక చూడండి, ఇట్లాంటి కోళ్ళు. ఇక కోడి పుంజం చూడు గ్రీషు. ఏంది ఇది సరిగా? కోడి పుంజులు ఉన్నాయి చూడు, కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు ఇద్దరు ఆడున్నాయి కోళ్ళు. చికెన్ అమ్ముతారంటనా గ్రీష్మ? చికెన్ అమ్ముతారంటనా? ఓకే, ఎంత బాగుంది చూడు, బాగుంది కదా. సిటీ మధ్యలో మళ్ళీ కదా. ఇదేంటిది, బర్డా కాదు, కొంగలా? ఓహో, రాబిట్స్ ఏమున్నాయిరా? లేవురా. ఈ చూడు ఇక్కడ చూడు గ్రీషు, ఎంత పెద్దగా ఉన్నాయో. బాతులు. ఇది పొట్టిగా ఉంది, కొక్క అంటుంది. ఎదురా నాకు తెలిసి ఇక్కడ ఎగ్స్ కూడా ఉంటుండొచ్చు కదా. ఆస్ట్రిచ్ కావాలి. ఫ్రాగ్ పౌండ్ అంట మమ్మీ. ఏంద్రా? ఫ్రాగ్ పౌండ్, ఫ్రాగులు ఉంటాయి. ఓ మంతనగా అదే సౌండ్ వస్తుంది కొంచెం పక్క అంటే. ఇండియన్
రారా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి. ఇల్లాంట కప్పలనేంట గ్రీషు ఈ వాటర్లా. ఏవ్. ఓ వాట్ ఎ బ్యూటీ. ఈచి లేవు ఇగో 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 లేదు ఆ పిక్చర్. లోపల ఉంటాయి మనకు కనిపించవు. ఇవైతే మన ఇండియాలో మస్తు ఉంటాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పిచ్చి పిచ్చి ముళ్ళ కాయలు. ఇంకా ఈ నుంచి అట్టి చెట్లు, బనానా చెట్లు. ఇవి ఏం చెట్లు నాకు తెలియట్లేదు. ఇవి కాదు, ఇగో ఇవి ఏం చెట్లు తెలియట్లేదు. ఇవైతే ఇవి అన్నిటి దగ్గర ఇవే పండ్లు ఉన్నాయి. ఏం చెట్లో తెలియట్లేదు. ఇంకా చూపిస్తా. ఇవి ఏంటి అసలు గ్రేప్సా? ఒక రకమైన ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. వావ్, ఇంత చూసినా చూడాలనిపిస్తుంది. ఇక్కడ కూర్చోడానికి మంచిగా అట్లా ఇక్కడ కూర్చోవచ్చు తెలుసా. ఏ చెర్రీ అక్కడ ఉన్నాయి చెర్రీస్. ఇక ఇట్లా కూర్చోవచ్చు తెలుసా గ్రీషిడ మంచిగా. హనీ బీస్ కూడా ఉన్నాయి తెలుసా ఇందులో. ఇక ఈ ఫ్రూట్స్ ఇవి ఏం ఫ్రూట్స్ మరి బాగున్నాయి. ఓ ఇవి ఆప్రికాట్ ఫ్రూట్స్ అట్టుంది గ్రీషు. ఆప్రికాట్స్ అట్టుంది. హనీ బీస్ అయితే చాలా ఉన్నాయి. చాలా సౌండ్ కూడా వస్తుంది. పరా ఇప్పొద్దు చెప్పులు పొద్దున. ఇక ఇవి అయితే ఇంకా చాలా ఉన్నాయి ఈ ఫ్రూట్స్. ఇవి లైక్ గ్రేప్స్ లాగా ఉన్నాయి కానీ గ్రేప్స్ కూడా కావు. ఇవి యాపిల్స్ టైప్ ఉన్నాయి కానీ యాపిల్సే అట్టుంది. గ్రీన్ యాపిల్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఇంకా చెర్రీస్ చూడండి ఎన్ని గరం ఉన్నాయి. వావ్, గ్రీష్ చాలా బాగున్నాయి కదా. చూడండి ఒక్కసారి బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. సేమ్ యాజ్ మన ఊర్లో ఇవి కూడా అసలు ఇగో ఇక్కడ ఉంది గ్రీష్ హనీ బీస్. ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా హనీ బీసే. ఈ ఫ్రూట్స్ ఎంత కానీ తెంపొద్దు, మనం తినొద్దు, కొనుక్కోవాలి. కావాలంటే బయట అమ్ముతారంట, కొనుక్కోవాలి కదా. షాప్స్ ఉంటాయి. షాప్స్ ఇవన్నీ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. ఇది ఏందో పాలకూరనో మరి ఏందో తెలియదు మనకు. అచ్చా, ఇక్కడ అంట ఉడతల ఇండ్లు అంట. ఇగో పెట్టి చూడండి. దిస్ వే అలా పడుకోవచ్చు అనమాట అవి. కానీ ఏం లేవు, అవి ఎక్కడ వెళ్ళిపోయినాయి. మళ్ళీ వస్తాయి సాయంత్రం వరకు కదా. కానీ రా కూర్చో హౌస్లో కూర్చోమ్మ. పిక్చర్ చేస్తున్నాను మంచి తమిళనాడు. ఇవైతే క్యాబేజీ చెట్లు, క్యాలీఫ్లవర్ చెట్లు మన ఇంట్లో ఉంది. చూశారుగా, చూపిస్తాను నేను మీకు. బాగున్నాయి కదా, చాలా బాగుంది. రిషు ఊర్లోకి వెళ్ళినట్టే లేదు. హాయ్, థ్యాంక్ యూ. దొరకనే చూడు. ఇవి ఇంకొక రకం ఉన్నాయి. కూర్చుంటావారా? కూర్చో, ఇప్పుడే కూర్చోకిచ్చున్నాయి. అవును, డ్రెస్ బాగుందని చెప్తే థ్యాంక్ యూ అని చెప్పిన. కూర్చో నువ్వు సార్. ఎంత మంచి ఉన్నాయి. ఎంత మంచి ఈ చెట్టు నాకు తెలుసు గ్రీషు. ఈ వైట్ ఫ్లవర్ చెట్టు, ఈ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ చెట్టు మనకు తెలుసు ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ చేయండి. మన దగ్గర బ్లూ కలర్లో ఉంటాయి అవి. వైట్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. నాకు బ్లూ తెలుసు, వైట్ తెలుసు. అసలు రోజ్ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి. అబ్బాబ్బా ధర నాన్న. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎంత పెద్దగా ఉన్నాయి కదా గ్రీషు. బాగుంది కదా. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇవన్నీ క్యారేజ్ చెట్లు. ఇక్కడి నుంచి ఇవేం చెట్లు అమ్మ? ఇవేంటి? గోకరకాయ చెట్లు లేకున్నాయి కానీ గోకరకాయలు కావు, పెద్ద గోకరకాయలు మేబీ. చూడండి ఎన్ని గనం కాసినాయి చూడండి.
ఇవైతే చిక్కుడుకాయలకు సంబంధించిన చెట్లు, కాయలు కూడా ఉన్నాయి. చూడండి బటర్ఫ్లై వావ్. ఇంకో బటర్ఫ్లై. సో అనమాట. ఇవి వచ్చేసి మల్బరీ చెట్లు. ఇగో ఫ్రూట్స్ ఉన్నాయి చూడు విషయం. వావ్. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా చాలా బాగుంది. ఇవి వచ్చేసి యాపిల్స్, ఇంకా యాపిల్స్ అవ్వలేదు. ఇవి వచ్చేసి పియర్స్, ఇంకా పియర్స్ అవ్వలేదు. ఇవి వచ్చేసి లావెండర్స్. ఇవి ఏం ఫ్రూట్స్? అవి కాదు ఇవి సారీ నాకు తెలియట్లేదు. ఇవమ్మ రాస్బెర్రీ. యా రాస్బెర్రీ కాదు. ఇవి వచ్చేసి నాకు తెలుసు, మన ఊర్లలో కూడా ఉంటాయి. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే ఏమన్నాయో చూద్దాం. ఇంకా అస్సలు ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తా. అవసరం అంటే అవసరం ఫ్రెండ్స్. ఇవేం చెట్లు? అడున్నా ఇవేంటమ్మా? ఇవేం చెట్లు? ఏం పళ్ళు ఇవి? తెలీదు. సో అన్నీ కింద పడిపోయినాయి. ఇలా చూడండి, ఎన్ని గనం పళ్ళు కింద పడిపోయినాయి చూడండి. ఈ ఫ్లవర్స్ చూడండి అసలు ఒక రేంజ్లో ఉన్నాయి కదా. ఇవి అవును, బోట్ మీద ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో వావ్, ఈ వీడియోలో హైలైట్ అంటే ఇవి అవి స్ట్రాబెర్రీస్. సరే కానీ ఎంత మంచిగా ఉంది. ఇంకా చూడు, ఇక్కడ చూడు ఇగో స్ట్రాబెర్రీస్ అనమాట ఇవన్నీ. వావ్, స్ట్రాబెర్రీస్ అన్నీ ఉన్నాయి తెలుసా కృషి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఏవి రానా? యాపిల్స్. అవును, అవి యాపిల్స్ ఇంకా ఫామ్ అవ్వలేదా? అంటే అవి పెద్దగా అవ్వలేదు ఇంకా. ఇవి కూడా అవే యాపిల్స్ ఎక్కువ. ఇట్లా వెళ్దాం. వావ్, ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఇచ్చిర్రు, చాలా బాగుంది. అక్కడ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా ఇచ్చిర్రు. అలా ఎక్కి రావాలి, ఇలా ఒక్క చేతున్నా ముట్టుకో. ఇదేం చెట్టు? ఇవి చిన్న పళ్ళు ఉన్నాయి. ఏం పళ్ళు నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. ఆకులు కూడా ఎట్లున్నాయో. ఇవి చాలా పళ్ళు ఉన్నాయి. ఏం పళ్ళు మీకు తెలిస్తే నాకు చెప్పండి, నాకైతే తెలీదు. ఏది? మామిడికాయ. అక్కడైతే కార్న్స్ ఉన్నాయి, కార్న్స్ వేసారు. సో మనం కూడా మన ఇంట్లో కార్న్స్ వేసాం. అవి బీరకాయ చెట్లు. ఇవి బీర చెట్లు అనమాట అవి. ఇవి టమాటో చెట్లు. ఇవన్నీ కూడా టమాటో చెట్లు. వావ్, ఇక్కడ చూడు. వావ్, అందం అంటే ఇదేనేమో. లిజర్డ్. అసలు గ్రీష్మ అందం అంటే ఇదే గ్రీష్మ అసలు. వావ్, పోదా ఆ పిక్చర్ తీసుకో అది కూడా ఇప్పుడు ఇట్లా వెళ్ళాలా? లిజర్డ్స్ ఉండని, లిజర్డ్స్ కూడా భయపడతా. ఇది చిన్న ఫౌంటైన్ అనమాట, అటాక్ చేస్తాయి. బంతిపూల ఇవి, బంతిపూల లెక్కనే ఉన్నాయి చెట్లు. కంతే. అవును కాదు, రండి మళ్ళీ అటాక్ చేసే లిజర్డ్స్ అటాక్ చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే మా ఊళ్ళకైతే చాలా బాగా తెలుసు. దీని ఏమంటారు నాకు పేరు తెలియదు, కానీ ఈ చెట్టు అయితే నాకు బాగా తెలుసు. మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి, కానీ పేరు అయితే నాకు తెలియదు. గీ చెట్టు అయితే మనకైతే చాలా మంచి పరిచయం కదా. సో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే బ్లూ కలర్ ఫ్లవర్స్లో చూసిన, వైట్ కలర్ ఫ్లవర్స్లో చూసిన. ఇవన్నీ ఉంటాయంట ఫ్రెండ్స్ ఇక్కడ. చదవండి, మంచి చదువుకోండి. మేము కూడా చదువుకుంటాం మంచిగా. ఇక ముళ్ళ పందులు ఏంటారు, అది క్యాషన్ ఏరియా అంట. అది ఉంటుందంట, ఏడబెట్టిన అయ్యే ఉంటాయని చెప్తారు. I don't know.
వావ్ యాపిల్స్, మళ్ళీ యాపిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చేసి గార్డెన్ ఏరియా ఉంది. పిల్లలు మొత్తం ఇట్లా ఆటలాడుకోవచ్చు అనమాట. ఇగో ఈ అన్ని కింద పడిపోయినాయి, పళ్ళు అన్నీ రాలిపోయినాయి కదా, చాలా పళ్ళు రాలిపోయినాయి. ఇవి దోసకాయ చెట్లు గ్రీషుగో, ఈ దోసకాయ చెట్లు. ఇగో ఇంకా యాపిల్స్, ఇంకా ఇవన్నీ యాపిల్స్. ఇంకా మనం స్టోర్లో చాలా ఉంది మ్యాటర్. ఇదంతా పక్కకేసేసారు, చెక్కలు ఇవన్నీ పక్కకేసారు, ఇవన్నీ ఇటుకలు ఇవన్నీ ఉన్నాయి. ఎంతన్నా కానీ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు, ఎందుకు వరి అవుతాను. ఇక ఇక్కడ అంతా కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు. ఇగో నాన్నగాడు ఎక్కుతా, నేను కూడా ఎక్కుతా. నన్ను దిగ అటుపక్క అట్నుంచి రాపా గ్రీషు. కొంచెం దూరం అయితే మమ్మీ. ఇంకా నువ్వేంది బొక్క వదులు. నేను పట్టుకున్నా సరే, వదులు. నీకు వద్దులే కింద హోల్ చేయగలుగుతా. భయపడిండు. వస్తుంది చూడండి, అవి వస్తుంది. ఇటీ బ్యాగి పట్టుకోరా కానీ వస్తుంది అంతే. ఎలాడేసి దీనికి ఇంకో దాన్ని పట్టుకో. కమాన్ గ్రీషు, యూ కెన్ డూ ఇట్. వెళ్ళడాలి ఇక అంతే. పడితే నువ్వు పడకుండా నేను పట్టుకుంటా అంటున్నా కదా నిన్ను. నువ్వు దిగు ఫస్ట్, నువ్వు దిగు. ఆగురా కన్నా, ఆగు అక్కరాని. రైట్ ఇంకోటి అందుకో అయిపోయి గాలానికి ఎందుకురా. వద్దులేరా. అరే మమ్మీ ఇంకా మనం చాలా దిగాలి. ఇది బాగుంది వద్దు నా దెబ్బ తాకుతుంది. అటు పక్క ఎక్కువ వస్తుందా వచ్చినా ఎందుకు వెళ్ళిపోదాం, ఎందుకు రారా నాన్న. చిన్నపిల్లలు తీసుకొస్తే మంచిగా మనం ఇటు చూసినాం, మనం ఇటు చూసినాం అటు. ఇదేమో కదా కదా కాదు నాన్నగారు ఉంటాను నేను పెట్టాను. ఇప్పుడు రా చూపిస్తా. అయ్యో పిగ్గు పెట్టుకుని పుదీనా చెట్టు ఎంత ఉంది చూడు గ్రీష్మ. పుదీనా చెట్టు ఎంత ఉందో మమ్మీ కొనుక్కోవచ్చు. మమ్మీ నువ్వు కొనుక్కుంటా. 3 pounds ఇగో టమాటో చెట్లు. అదేంటిది అది గడ్డి. మరి గడ్డి ఎందుకు నీకు? ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చిన చెట్లు మీరు కొనుక్కోవచ్చు. వెనకాల మిర్రర్స్ అని చేసారు. ఇంకా రా వచ్చేసే నాన్న. నాకేముద్ర దగ్గర చూపించా. చిన్నపిల్లలు కూర్చోడానికి ఎంత బాగున్నాయి చూడ చైర్లు. ఎందుకు అట్లా చేస్తున్నావు? కింద కూర్చున్నట్టు ఉన్నా. ఇది ఖాళీ అయ్యో అప్పుడే వెళ్ళిపోతామా? కూర్చుందాం డాడీ వచ్చేదాకా. ఇక్కడ కొందా చూడాలి కొనుక్కో. వాళ్ళు కేఫే అంటది. ఆగు ఇది రా కాదు, ఇది కూడా కేఫే. అది కూడా కేఫే. అది నేను కూడా ఇది ఎగ్జిటా? మా అమ్మ ఏమన్నా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొనుక్కోవాలంటే సరే. ఇది కేఫే పంపు ఫస్ట్. కేఫేలో ఏముండే ఉంటే
సో ఈ ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగింది. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. లోపల కెఫేలో ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాము. ఇంకా ఆంజనేయులు వచ్చిండు. సో బయటికి అయితే వచ్చేసినాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో సిటీ సెంటర్లో ఫాల్కన్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో మీరు విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. అక్కడ ప్యూర్ హనీ ఉంది, వెజిటేబుల్స్ అండ్ మొక్కలన్నీ కూడా మనకు అమ్ముతున్నారనమాట. సో మీరు తెచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.